ఈరోజు మన వీడియోలో మ్యాగీ కంటే సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయే క్యాలీఫ్లవర్ పకోడీని మీకు చూపిస్తానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్యాలీఫ్లవర్ని ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకవేళ క్యాలీఫ్లవర్ అయితే మీకు ఫ్రెష్గా దొరికింది అంటే దాన్ని ఏం ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి వాటర్లో. ఎందుకంటే ఈ సీజన్లో అయితే ఏం పురుగులు అట్లా ఏమి ఉండవు మోస్ట్లీ. ఒకవేళ మీరు కావాలంటే వాటర్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. వేసేసి వాటర్ని బాగా మరగనివ్వాలండి. లైక్ ఇట్లా తెరలకాగాలి. ఇట్లా తెరిలిన తర్వాత వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే నేను ఆయిల్ పెట్టేసి అంటించేస్తున్నాను. నేను మిక్స్ చేసే లోపు అయిపోతుందని. ఈ మిక్స్ అనేది నేను మొన్న బయటికి ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదండి, అక్కడ తీసుకున్నాను. 160 రూపీస్ ఒక బాక్స్. దీంట్లో ఒక 5 స్పూన్స్ వేసేయాలండి అంతే. ఒక క్యాలీఫ్లవర్ మొత్తం తీసుకున్నాను పెద్ద సైజ్ది. దానికి ఒక 5 స్పూన్స్ పట్టింది నాకు. ఈ 5 స్పూన్స్కి వాటర్ ఒకవేళ యూజ్ అయితే కొంచెం వాటర్ అయితే కలుపుకొని కేర్ఫుల్గా ఉండాలండి. మరీ కన్సిస్టెన్సీ జోరుగా అయిపోతే పకోడీ ఏమంత మంచిగా రాదు. నేనైతే కొంచెం వాటర్ని అలా యాడ్ చేశాను. ఇక్కడ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలండి, అంతా క్యాబేజీకి అంతా పట్టేలాగా. ఇంకొంచెం వాటర్ అవసరమైంటే ఇంకొంచెం వేసానండి. ఇంకా రెడీ అయిపోయింది మన మిక్స్. ఇంకా నేను హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా ఆయిల్లో వేసేయడమే. ఇక్కడ ఆయిల్లో వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేసుకుంటే బాగా క్రిస్పీగా వేగిపోతాయండి. ఇట్లా ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. నాలాగా మీరు కూడా ఆయిల్ని చిట్టించుకోవద్దు. చాలా సింపుల్ అండి రెసిపీ. ఒక 5 మినిట్స్లో మ్యాగీ కంటే చాలా సింపుల్గా చేసేయచ్చు ఈ పకోడీని. ఇంకా ఇష్టంగా తింటారు కూడా. వన్స్ వేసిన వెంటనే కదపద్దండి, కొంచెం సేపు ఉన్న తర్వాత కదపాలి ఆయిల్లో. ఇంకా ఇప్పుడు అయిపోయిందండి మన వేడివేడి పకోడీ. ఇంకా నేను తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇక్కడ నేను ఒక టిష్యూ వేసుకున్నానండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్చుకుంటుంది అన్నట్లు. సో ఇంతే అండి, చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. ఈ ఇన్స్టంట్ మిక్స్ బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి. మీకు ఒకవేళ కనిపిస్తే మాత్రం ఇది ట్రై చేయండి ఈ రెసిపీని ఒకసారి. చాలా క్రిస్పీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. మా పాపకైతే బాగా నచ్చేసింది. ఇదే అండి ఫైనల్గా మన అవుట్పుట్. చూసేయండి. మా పాప అయితే టేస్ట్ చేయడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఎట్లుంది అని చెప్తే సూపర్ సూపర్ అని కమెంట్స్ ఇస్తుందండి నాకు. ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్ని బాయిల్ చేసాం కాబట్టి ఆల్మోస్ట్ అది కుక్ అయి ఉంటుంది ఇంకా ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి. సో ఏం కాదు, చాలా బాగుంటుందండి క్రిస్పీగా. మా పాప కూడా ఎంజాయ్ చేస్తుందంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బెటర్ కదా, మ్యాగీ కంటే ఈజీగా తొందరగా చేసేయచ్చు. సో మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.